నేపథ్యంలో అమెరికాలో ఉగ్రదాడి కలకలం రేపింది. న్యూ ఇయర్ వేడుకల్లో ప్రపంచం మొత్తం మునిగిపోయి ఉంటే అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో విషాదం నెలకొంది. న్యూ ఆర్లిన్స్ లోని బార్బన్ స్ట్రీట్ లో న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ దుండగుడు కారుతో బీభత్సం సృష్టించాడు. కారుతో బ్యారికేడ్లను ఢీకొట్టుకుంటూ దూసుకుంటూ వచ్చాడు. ఈ ఘటనలో దాదాపు 10 మంది చనిపోగా పదుల సంఖ్యలో తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కారు దిగి గన్నుతో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనపై ఉగ్ర కోణంలో దర్యాప్తు చేస్తున్న FBI తెలిపింది. ప్రపంచం మొత్తం న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాయి. డిసెంబర్ 31 రాత్రి నుంచే సంబరాలు స్టార్ట్ చేసుకున్నారు. అన్ని దేశాల్లోనూ ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. అయితే అమెరికాలో మాత్రం న్యూ ఇయర్ వేడుక వేళ దారుణం జరిగింది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న సమూహాన్ని టార్గెట్ గా చేసుకుని ఓ వ్యక్తి వేగంగా కారుతో ఢీకొట్టాడు. ఈ ఘటనలో 10 మంది మృతి చెందారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించిన అమెరికా పోలీసులు ఘటనకు కారణమైన వ్యక్తిపై కాల్పులు జరిపారు. అమెరికాలోని సెంట్రల్ న్యూ ఓర్లిన్స్ లో ప్రజలంతా ఆనందంగా న్యూ ఇయర్ వేడుకల్లో మునిగి ఉండగా వేగంగా దూసుకువచ్చిన ఓ కారు బీభత్సం సృష్టించింది. తెల్లవారుజామున 3:15 బోర్బన్ స్ట్రీట్లోని ఐబర్ విల్లే కూడలి దగ్గర ఈ దారుణం జరిగింది. ఈ ప్రాంతం రాత్రి వేడుకలకు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మ్యూజిక్, రెస్టారెంట్లు పర్యాటకులతో పాటు స్థానికుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ నైట్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు చాలా మంది వస్తూ ఉంటారు. అలాంటి చోట కావాలని కారుతో ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలు జరుగుతున్న చోట అడ్డుగా పెట్టిన బారికేడ్లను వేగంగా బలంగా ఢీకొట్టిన నిందితుడు వీలైనంత ఎక్కువ మందిని చంపేందుకు ప్రయత్నించాడు. లూసియానా రాష్ట్రంలో ఉన్న న్యూ ఆర్లిన్స్ లోని బార్బన్ వీధి న్యూ ఇయర్ వేడుకలకు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి వేల మంది ఈ వేడుకల కోసం తరలివచ్చారు. దీంతో పాటు బుధవారం సాయంత్రం సమీపంలోని స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్ ఉండడంతో మరింత మంది ఈ ప్రాంతానికి ముందుగానే వచ్చారు. బుధవారం తెల్లవారుజామున 3:15 సమయంలో వారంతా సంబరాల కోసం రోడ్డుపై ఉండగా దుండగుడు వాహనంతో వారిపైకి ఒక్కసారిగా దూసుకువెళ్లాడు. కారుతో గుద్దిన తర్వాత తుపాకీతో కారు దిగిన నిందితుడు ప్రజల గుంపు మీదికి విచక్షణారహితంగా కాల్పులకు దిగాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరిపారు. అప్పటికే అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోగా ఏకంగా 10 మంది మృత్యువాత పడ్డారు. మరో 35 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని చుట్టుపక్కల అందుబాటులో ఉన్న 4-5 ఆసుపత్రులకు హుటాహుటిన తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో నిందితుడు జబ్బార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన తీవ్రత దృష్ట్యా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును టేకోవర్ చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో డ్యూటీలో 300కు పైగా అధికారులు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇంకా పూర్తిగా క్షతగాత్రులు, మృతుల వివరాలు తెలియలేదు. గతంలోనూ న్యూ ఓర్లిన్స్ స్ట్రీట్లో ప్రమాదాలు జరిగాయి. 2024 నవంబర్లో వేలాది మంది వేడుకల్లో ఉండగా జరిగిన 2 వేర్వేరు కాల్పుల ఘటనలో 2 మృతి చెందగా 10 మంది గాయపడ్డారు. అలాగే ఫిబ్రవరి 2017లో న్యూ ఓర్లిన్స్లోని ప్రధాన మార్డీ గ్రాస్ పరేడ్ని చూస్తున్న ప్రేక్షకుల గుంపుపైకి బాగా మత్తులో ఉన్న ఓ వ్యక్తి పికప్ ట్రక్తో దూసుకుపోగా దాదాపు 20 మందికి పైగా గాయపడ్డారు. ఎమర్జెన్సీ టీములు ప్రమాద స్థలంలో సహాయక చర్యల్లో ఉన్న కారణంగా ప్రస్తుతానికి ప్రాంతంలో ప్రయాణించకుండా ఉండాలని పోలీసులు ప్రజలను కోరారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విచారణ వ్యక్తం చేశారు. ఈ దాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ ఘటనపై ఉగ్రకోణంలో FBI దర్యాప్తు చేస్తోందని బైడెన్ తెలిపారు. ప్రతి అంశాన్ని పరిశీలించి ఏం జరిగిందో తెలుసుకోవాలని తన సిబ్బందిని ఆదేశించానని పేర్కొన్నారు. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడంతో తన హృదయం బరువెక్కిపోయిందని వెల్లడించారు. ఎటువంటి హింసను సహించేది లేదని బైడెన్ స్పష్టం చేశారు.